Hello everyone, I am Dr. Harshini Erabelli, Consultant Pulmonologist, Pratima Hospital, Kukatpalli. సో చలికాలంలో కూడా ఏసీ వాడే వాళ్ళు ఉంటారు. చల్లగా లేంది చల్లగా ఏసీ వేసుకొని బ్లాంకెట్ కప్పుకొని పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి నేను చెప్పేది ఏంటంటే ఏసీ వాడడం వల్ల కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, ఎలర్జీస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే వాడకుండా వేడిలో ఎలా నిద్రపోవాలి అనే క్వశ్చన్ కూడా మీకు వస్తుండొచ్చు. ఏసీ వాడడం వల్ల ఫస్ట్ థింగ్ కోల్డ్ డ్రై ఎయిర్, సో పొడిగా గాలి అనేది తగులుతుంటుంది. అది తగలడం వల్ల ఏదన్నా కొంచెం వైరల్ ఇన్ఫెక్షను, నోస్ బ్లాకో, ముక్కు బ్లాక్ అవ్వడము, కొద్దిగా లైట్గా డ్రై కాఫ్ ఉన్న వాళ్ళకి ఆ డ్రై ఎయిర్ అనేది, ఆ పొడి గాలి అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. సో దాన్ని అలర్జీస్ అంటాం. అలర్జిక్ బ్రాంకైటిస్ అనే ఒక కండిషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. అలర్జిక్ రైనైటిస్ అనే కండిషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. దీనివల్ల రిపీటెడ్గా నోస్ బ్లాక్ అవ్వడము, పొడి దగ్గు రావడము, లేదా తెమడతో రావడము, ఆయాసంగా అనిపించడము, కొన్నిసార్లు ఫీవర్ రావడం, ఈ కండిషన్ని చూస్తూ ఉంటాం. ఎవరికైతే ఆల్రెడీ ఆస్తమా, సిఓపిడి లేదా సైనసైటిస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు చలికాలంలో మెయిన్గా ఏసీ వాడినప్పుడు, ఈవెన్ ఎండాకాలంలో అయినా ఏసీ అనేది పొడి గాలే ఇస్తుంది కాబట్టి దానివల్ల ఈ కండిషన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది, ఏసీ వాడేటప్పుడు ఏసీలో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, సో అక్కడున్న దాంట్లో ఉన్న డ్యాంప్ కండిషన్స్ వల్ల, ఆ పరిస్థితుల వల్ల డస్ట్ స్టక్ అవ్వడం, మోల్డ్ గ్రో అవ్వడం, ఫంగస్ గ్రో అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ మనం ఏసీలో నుంచి వచ్చేవి పీలుస్తుంటాం కాబట్టి కంటిన్యూస్గా పీల్చేటప్పుడు రిపీటెడ్ కోల్డ్, కాఫ్, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముక్కు, గొంతు మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఇది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే లంగ్ వర్క్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా లంగ్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఈ ఫంగస్ కానీ, మోల్డ్ కానీ, ఈ డస్ట్ వల్ల, వైరస్ వల్ల వచ్చే లంగ్ ఇన్ఫెక్షన్స్ని మనం న్యూమోనియా అంటాం. దీనికి ఒక పేరు కూడా ఉంది. ఎంత కామన్ ఈ కండిషన్ అంటే దీనికి ఒక పేరు కూడా వచ్చింది. దాన్నే ఎయిర్ కండిషన్ లంగ్ అని అంటాం, లేదా కొన్నిసార్లు హ్యూమిడిఫైయర్ లంగ్ అని అంటాం. అంటే కాన్స్టెంట్ ఎక్స్పోజర్ మాటిమాటికి ఏసీలో ఉండే వాళ్ళకి ఇలాంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒక ఆర్గానిజం అయితే ఎక్కువ ఏసీలోనే పెరగడానికి ప్రిఫర్ చేస్తుంది, దాన్ని లీజియోనెల్లా అంటాం. సో లీజియోనేర్స్ డిసీజ్ ఆర్ లీజియోనెల్లా న్యూమోనియా అనే కండిషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఏసీ వాడకుండా ఎలా ఉండడం అని అంటే, మొత్తానికి ఏసీ వాడద్దు అనేది మన సొల్యూషన్ కాదు. బట్ ఏసీ అనేది కంపల్సరీ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవడం, మంత్లీ ఒకసారి బేసిక్ అవుట్ సైడ్ క్లీనింగ్ అనేది చేసుకోవడము, బయట ఉన్న పార్ట్ అనేది మీకు తీస్తే లోపల ఫిల్టర్ అనేది కనిపిస్తుంది, దాని మీద ఉన్న డస్ట్ని జస్ట్ వాటర్తోని వాష్ చేయడము, ఇది చేసుకోవడం ఇంపార్టెంట్. 6 monthsకి ఒకసారి ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలి. సో దట్ మీకు 2 అడ్వాంటేజెస్. ఒకటి, మీ లంగ్ కండిషన్ బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది. ఆస్తమా, అలర్జీస్ లేదా బ్రాంకైటిస్ లేకుంటే ఇట్లాంటి లీజియోనేర్స్ డిసీజ్ ఆర్ ఏసీ లంగ్, హ్యూమిడిఫైయర్ లంగ్ ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉంటాయి. సెకండ్ థింగ్, మీ కరెంట్ కూడా సేవ్ అవుతుంది. సో మీరు ఏసీ సర్వీసింగ్ అనేది 6 monthsకి చేయించుకోవడం, ఎవ్రీ మంత్ ఫిల్టర్స్ని డస్ట్ అవుట్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏసీ వాడండి, బట్ కేర్ఫుల్గా వాడండి. థ్యాంక్ యూ.